Om Brahma Vishnu Devo Maheshwaraha Guru Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha Vyasam Vasishthanaptaram Saktehi Pautram Parasaratmajam Vande Sukatatam Taponithim Klambaradharam Vishnum Sasivarnam Chatarbhujam Prasannavadanam Dhyayet Sarva Vighnopashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadam Tam Bhaktanam Ekadantamupasmahe Vakratunda Mahakaya Koti Surya Samaprabha Nirvignam Kuru me Deva Sarvakaryeshu Sarvada Saraswati Namastubhyam Varade Kamarupini Vedyarambham Karishyami Siddhirbhavatu me sada Om Bhurbhuvah Swaha Om Tat Savitarvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yanak Prachodayat Vasudeva. Forum for Truth Seekers.
సత్యాన్వేషకుల బృందము. ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 69వ పాఠము 5/9/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకున్నటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని
వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్ కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్ కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్టరైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము A గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము B గా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్నా, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం 6 నెంబర్డ్ ఐటమ్స్ అయిపోయిన తర్వాత 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 5 నిర్ధారిత అంశాలు గురించి చెప్పుకుంటూ మనం 4వ అంశంలో ఉన్నాము. 4వ అంశం వచ్చేటప్పుడు కల్లా పదార్థం గురించి వివరించబడింది. పదార్థము పూర్తిగా మార్పులకి గురయ్యేది కాబట్టి, అనేక రూపాలతో మనకి దర్శనమిస్తుంది కాబట్టి, సూక్ష్మంగా మనకు ఆలోచన వచ్చింది అంటే, ఒక ఐడియా బయలుదేరింది అంటే దానికి ఒక రూపం. అసలు మనకు అర్థమైంది, ఆ ఆలోచన మనకు అర్థమైంది అంటేనే అది రూపాన్ని తీసుకుని బయటకు వచ్చింది కాబట్టి అర్థమైంది మనకి. రూపం తీసుకోకపోతే మనకు అర్థమయ్యేది కాదు. ఇట్లాగా సూక్ష్మంగా ఉన్న స్థితిలోను, స్థూలంగా ఉన్న స్థితిలోను మాట బయటకు వెల్లడైంది. మాట కూడా రూపాన్ని తీసుకుని అక్షర రూపాన్ని మనకి తెలిసిందే. అక్షర రూపం ఉంది కాబట్టి మనకి తెలిసింది. ఇట్లా ప్రతి చోట రూపము, ఈ రూపాన్ని మొత్తానికి మ్యాటరు, పదార్థము అవసరమవుతుంది. కాబట్టి పదార్థము కూడా శాశ్వతముగా ఉండేదే. సృష్టితో పాటు, సృష్టికర్తతో పాటు, సృష్టికర్త కన్నా ముందు పరమాత్మతో పాటు ఉన్నదే అది అని దాని గురించి మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే పదార్థం అంటే అది ఇప్పుడుండి రేపు కనుమరుగయ్యేది కాబట్టి అది అశాశ్వతమైనది. శాశ్వతమైనది స్పిరిట్, ఆత్మ అని అనుకుంటాం. కానీ ఆత్మ ఎలాగా శాశ్వతమో ఈ పదార్థము కూడా, ఈ రూపము కూడా, ఇది కూడా శాశ్వతమే. ఎందుకని దాని యొక్క 2 విభాగాలే. స్పిరిటే మ్యాటర్ గా వస్తుంది, మ్యాటర్ స్పిరిట్ గా, స్పిరిట్ మ్యాటర్ గా. ఒక పెన్సిల్ 2 వైపులా చెక్కు ఉన్నాయనుకోండి, అలా పెట్టి ఉంచాము. ఒక పక్కన స్పిరిట్ అన్నాము, ఒక పక్కన మ్యాటర్ అన్నాం. ఎడం వైపు స్పిరిట్ అన్నాం, కుడివైపు మ్యాటర్ అన్నాం. ఆ పెన్సిల్ మళ్ళీ ఇలా తిప్పాము. ఇలా తిప్పినప్పుడు ఏమైంది? స్పిరిట్ స్థానంలోకి మ్యాటర్ వచ్చింది.
మ్యాటర్ స్థానంలోకి స్పిరిట్ వచ్చింది. ఇట్లాగా స్పిరిట్ మ్యాటర్ ఒకదానికొకటి పరిపూరకంగా మారుతూ ఉంటాను. అంటే రెండుగా చీలినట్టుగా అయింది. రెండిటిలోనూ ఒకటే ఉంటుంది అన్నట్టుగా. కాబట్టి శాశ్వతమైంది. పదార్థం కూడా శాశ్వతమైంది అని ఆ విషయం చెప్పడానికి మనకి ప్రయత్నం చేస్తున్నారు ఈ 4 అంశంలో. ప్రూవెన్ ఫ్యాక్ట్స్ దాంట్లో. క్రితం పాఠంలో the idea here is that the material of the world is in its essence eternal. Material of the world. రాబోయే సృష్టికి సంబంధించినటువంటి స్థూల ప్రపంచానికి వ్యక్త ప్రపంచానికి సంబంధించినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఇన్ ఇట్స్ ఎసెన్స్ ఎటర్నల్. బట్ దట్ ఇది శాశ్వతంగా ఉన్నది ముద్దగా. బట్ దట్ బిఫోర్ క్రియేషన్ ఆర్ బికమింగ్ ఇట్ ఈస్ ఇన్ ఎ ప్యాసివ్ అండ్ మోషన్లెస్ కండిషన్. వ్యక్తం కావడానికి ముందర అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ప్యాసివ్ కండిషన్ లో, నిశ్చల స్థితిలో ఉన్నట్టుగా, కదలిక లేని స్థితిలో ఉన్నట్టుగా ఉన్నది. ఎప్పుడైతే బికమింగ్, ఎప్పుడైతే అది వ్యక్తంలోకి వచ్చేసిందో, వ్యక్తం అవుతూ ఉన్నదో, యాక్షన్ లోకి వచ్చినట్టుగా అయింది. అప్పుడు బికమ్స్ అని అంటున్నాం. ఇప్పుడు అంతకుముందుది ఏమైంది? వజ్ అయింది. అంటే అంతకుముందు ఉండేది ఇప్పుడు ఇలాగా ఉంది ప్రస్తుతము. But that before creation or becoming, it is in a passive and motionless condition. Thus, it was before being put into operation. ఉన్నది ఒకటే కాలమైనప్పటికీ మనం స్థూలానికి వచ్చేటప్పటికల్లా ఈ వ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పటికి 3 కాలాలుగా వచ్చేసినాయి. భూతకాలం, జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది. భూతకాలము అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు జరిగింది. ఒకప్పుడు జరిగింది అంటే ఇప్పుడు ఏదో జరుగుతూ ఉన్నదనే అర్థం కదా. ఇప్పుడు ఏదో జరుగుతూ ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నది కాకుండా ఇంతకు ముందు ఏదో జరిగి ఉండాలి అన్నది. సో ఇంతకు ముందు ఏదో జరిగి ఉంటే ఇప్పుడు ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది ఇప్పుడు జరిగేది మరలా దేనికి దారితీస్తుంది? జరగబోయే దానికి దారితీస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు జరిగింది అని ఏదైతే భూతకాలం అని చెప్పుకున్నామో అది ప్రజెంట్కి దారి తీసింది. ప్రజెంట్ అప్పుడు ఫ్యూచర్కి, భవిష్యత్తుకి దారి తీస్తున్నది. ఒకటి ఇంకొక దానికి దారి తీస్తూ ఉన్నది. 3 ఒకే కాలంలో ఉంది. కాలం కూడా చాలా చిత్రంగా ఉంటుంది. మనం అలాగా వెయిట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు 4:25కి జాయిన్ కావాలి. 4:25 ఎప్పుడు అవుతుందా అలా చూస్తుంటాం ఫోన్ కేసు. అప్పుడేంటి మనం కదలిక లేకుండా ఉన్నట్టుగా చూసేవాళ్ళం. అది కదులుతూ ఉన్నట్టుగా, సెకండ్లు కదులుతూ ఉంటాయి, నిమిషం కదులుతూ ఉంటుంది. 20, 21, 22, 23, 24, 25 అట్లా అది కదులుతూ ఉన్నట్టుగా ఉంది. మనమేమో ఇక్కడ నిలబడ్డట్టుగా ఉన్నాం. సరే, 25కి మనం జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన తర్వాత ఇక టైం మనకు లేదు, మనం పనిలోకి వెళ్ళిపోయాం. తమాషా చూడండి. అది అంటే ఒకళ్ళు ప్యాసివ్గా ఉంటారు, ఒకళ్ళు యాక్టివ్గా ఉంటారు. 2 యాక్టివ్గా ఉండడం అనేది జరగదు. ఒకళ్ళు ప్యాసివ్, ఒకళ్ళు యాక్టివ్. టైం యాక్టివ్గా ఉంది అంటే అర్థం ఏంటి? దాన్ని చూసేవాడు ప్యాసివ్గా ఉన్నాడు కాబట్టి చూస్తూ ఉన్నాడు. అలాగా కుర్చీలో జారగిలబడి ఏమి కదలికలు లేకుండా అట్లాగా ఉన్నాడు. దాంతో ఏమైంది? ఈ టైము తెలిసిపోతా ఉంది, టైము తిరగటం తెలుస్తూ ఉంది, టైం గడవటం తెలుస్తూ ఉన్నది. పనిలో ఉన్నాం మనం కదలికలోకి వచ్చాం. టైం కదలిక ఆగిపోయినట్టు అనిపించింది. మనం చూడండి, ఎక్కడన్నా మనం ఒక చోటకి వెళ్తాం,
అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. క్యూ ఉండేటప్పటికల్లా ఇంకా అలాగే నిలబడిపోవాల్సి వచ్చింది. ఇంకా ఏంటి? ఇంకా ఏంటి? అని. ఇంత చేస్తే అక్కడ ఎంత టైం జరిగింది? ఒక 5 నిమిషాల్లో మన పని పూర్తయింది. కానీ ఆ 5 నిమిషాలకి 5 గంటలయిందన్నట్టుగా గందరగోళం అయిపోతాం మనం. ఎందుకంటే మనం ప్యాసివ్‌గా ఉన్నాం. కదలిక లేకుండా ఉన్నాము. దాంతో ఆ టైము అతి భారంగా గడుస్తున్నట్టుగా అయిపోయింది. అలాగ. అట్లాగే స్పిరిటు, మ్యాటర్. ఒకటి యాక్టివ్‌గా ఉంది అంటే ఇంకోటి ప్యాసివ్‌గా ఉంది అని అర్థం. బిఫోర్ బీయింగ్ పుట్ ఇంటూ ఆపరేషన్ నౌ ఇట్ బికమ్స్ ఇట్ ఈస్ మొబైల్ అండ్ ప్రోగ్రెసివ్. ఇది కదలికలోకొచ్చింది. మ్యాటర్ కదలికలోకొచ్చింది. కదలికలోకొచ్చేసి ఇక అభివృద్ధి పదంకేసి పరుగులు పెడుతూ ఉన్నదిక. అభివృద్ధి పదంకేసి పరుగులు పెడుతూ ఉన్నదంటే రూపాలు మారిపోతూ ఉంటాయి. ఈ రోజున్న రూపం రేపుండదు. మనం పుట్టినప్పుడు ఎలాగున్నాం? రోజు రోజుకి మారుతూ ఉన్నాం మనం. రోజు రోజుకి ప్రోగ్రెసివ్‌గా అభివృద్ధిలోకి వెళుతూ ఉన్నాం. కదలిక లేని వాళ్ళం కాస్త బోర్లా పడ్డాం. బోర్లా పడి ఇక ముందుకి దూకటం ప్రయత్నించాం. మోకాళ్ళ మీద నడవటం ప్రయత్నించాం. లేతే లేచి నిలబడ్డాం. ఈ లోపల శరీరం పెరుగుతూ ఉన్నది. ప్రతి క్షణం శరీరం అంటే రూపం, రూపం అంటే మ్యాటర్, పదార్థం. ఇట్లాగా. సో, నౌ ఇట్ బికమ్స్ ఇట్ ఈస్ మొబైల్ అండ్ ప్రోగ్రెస్. ఇది అంతకుముందు వాజ్. ఇట్ వాజ్. అంటే మెదలకుండా ఉందక్కడ. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మనం ఉపయోగంలో పెట్టాం. అవ్యక్తంగా ఉన్నప్పుడు కదలిక లేకుండా ఒక ముద్దగా ఉన్నదది. ఏ రూపము లేనిది అన్నట్టుగా ఒక రూపంలో ఉందది. అనేక రూపాలను కలగలుపుతున్నటువంటి ఒక రూపంలో ఉన్నదది. దాన్ని తీసుకొని అనేక రూపాలకి మనం ఉపయోగించుకుంటూ యాక్షన్‌లోకి తీసుకొచ్చాం. వ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పటికల్లా. అంటే ఇక్కడ ఏమిటనమాట ఇయన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? మొత్తం ఒక పదార్థము. అంటే ఈ మొత్తం ఒక ఆత్మ అని ఎట్లాగైతే స్పిరిట్ గురించి చెప్పుకుంటూ వస్తున్నామో, అది కొంత అవగాహనలోకొచ్చింది. మనం ఇంతమంది ఉన్నప్పటికీ ఒక కొసన ఒకే ఒక విశ్వాత్మ. ఇంకొక కొసన అనేక కోటాను కోట్ల ఆత్మలు. ఇట్లా మనం. మీరొక ఆత్మ, నేనొక ఆత్మ, ఇంకొకాయన ఇంకొక ఆత్మ. ఇన్ని వందలు, వేలు, లక్షలు, కోట్లు. ఇలాగ ఒక్కొక్కళ్ళం అన్నట్టుగా అయింది. కానీ ఇదంతా కలిపి ఒకదానికి సంబంధించింది. ఒక చోటుకి సంబంధించిందే. అనేక ఇళ్ళొచ్చినాయి. అనేక ఇళ్లలో అనేక చోట్లొచ్చినాయి. చిన్న చిన్న చోట్లు. ఒక ఇల్లు అక్కడ కట్టారు అంటే అర్థం ఏంటి? చిన్న చోటు పెద్ద చోటయింది. వెలుపల, లోపల వచ్చేసింది. వెలుపల చోటు, లోపల చోటు. ఇంకో చోట ఇంకో ఇల్లు కట్టారు. అక్కడ ఇంకొక లోపల చోటు, వెలుపల చోటు అందరికీ కామనే. ఇక్కడ తమాషా చూడనమాట. వెలుపల చోటు మొత్తానికి కలిపి ఒకటే ఒక వెలుపల చోటు. ఇంకొక ఇంటికి కట్టిన వాడికొక రకం వెలుపల చోటు. మన ఇంటికి వెలుపల చోటు ఒకటి. ఇంకొకటి ఇల్లు కట్టుకుంటే వాడికి వెలుపల చోటు ఒకటి. అట్లా ఉండదు గదా! వెలుపల చోటు అంటే అందరికి కామన్. ఒకటే ఒకటి. ఒక చోటు. ఈ లోపల చోట్లనేటప్పటికల్లా ఎవరిది ఆళ్ళదే అన్నట్టుగా అయిపోయింది. ఇది నా చోటండి అని అంటున్నాం. అంతేగాని ఇప్పుడు మన ఇంట్లో ఈ చోట్లో కూర్చొనున్నాం. మన ఇంట్లో గదిలో కూర్చొనున్నాము. ఈ చోటు మీ అందరిదండి అని అంటామా మనం? అనం గదా! ఈ ఇల్లు ఎవరిదో వాడికి సంబంధించిన చోటది అని అంటాం మనం. బయట చోటుని మాత్రం మొత్తానికి కలిపిందని అంటాం. దాన్నేమి మనం ఫలానా వాళ్ళదండి అని అనం. బయట చోటేమో అందరిది కలిపింది. ఓకే. దానికి ఒప్పుకుంటాం మనం. ఈ లోపల గదిలో ఉన్న చోటు మాత్రం ఇది ఆ ఇంటికి సంబంధించిన వాడి చోటండి అది అని అంటాం. చూసారా అక్కడ ఉన్న ఒకే ఆత్మ ఇట్లాగా భిన్న ఆత్మలుగా అనేక రకాల ఆత్మలుగా విడిపడినట్టుగా అయింది. వాస్తవంగా విడిపడిందా? విడిపడలేదు. విడిపడ్డట్టుగా మనకి అనిపిస్తూ ఉన్నది.
స్థూలంగా ఈ స్థితి భేదం చేత అలాగ అనిపిస్తూ ఉన్నది మనకి. అట్లా స్పిరిట్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఒకే స్పిరిట్, ఒకే ఆత్మ, వన్ రియాలిటీ, ఒకే ఒక ఆత్మ అని అక్కడ మనకు ఒక అవగాహన వచ్చింది. మరి ఈ పదార్థం అంటే ఈ రూపాలేంటి? మరి ఈ రూపాల సంగతి ఏంటి? ఈ రూపాలకు కావలసిన పదార్థం కూడా ఒక పదార్థమే అని చెప్పుకోవటానికి, అది అవగాహన రావడానికి ఇదిగో ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రూపాలు కూడా ఎట్లాగా ఏర్పడ్డాయి? మరి అనేక రూపాలు వచ్చినాయి కదా! ఈ అనేక రూపాలకి ఆధారంగా ఉన్నదేంటి? ఒకే ఒక ఒకే ఒక మూల పదార్థం. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. విశ్వము ఆవిర్భావానికి ముందు ఉన్నది. విశ్వము ఆవిర్భవించలేదు. ప్రళయంలో ఉన్నది. ఇప్పుడు దానికన్నా ముందు ఉన్నది ఈ సబ్స్టెన్స్ అని. ఒకటే సబ్స్టెన్స్‌గా ఉంది. ఒక ముద్దగా. ఎప్పుడైతే ఇది వ్యక్తమవుతూ వస్తున్నదో, సృష్టి అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తూ ఉన్నదో, వ్యక్తంలోకి వచ్చేటప్పటికల్లా రూపాలు రకరకాల రూపాలు. అంటే మొదటి జీవ ప్రసారంతో మనకి అనేక అణువులు తయారైనయి. అనేక లోకాలు చేయబడ్డాయి. రెండో జీవ ప్రసారంతో ఆ అణువుల సంయోగంతో ఆ పదార్థం ఏమైందనమాట 7 లోకాల పదార్థాలుగా తయారైంది. ఏ లోకానికి సంబంధించిన వైబ్రేషన్ ఆ లోకానికి సంబంధంగా ఉంది. అత్యంత వైబ్రేషన్, అత్యంత వేగముగా చలనము కలిగినటువంటి, అత్యంత వేగంతో చలనాలు కలిగినటువంటి ప్రాంతమేమో ఒక లోకంగా ఉంది. దానికి దిగువ లోకము కొంచెం తక్కువ చలన వేగము. దానికి ఇంకా తక్కువ చలన వేగం. భూలోకానికి వచ్చేటప్పటికల్లా పూర్తిగా చలన వేగము బాగా తగ్గిపోయి ఉన్నది ఇక్కడ. కాబట్టి ఇది ఇక్కడ స్థూలంగా ఈ మాదిరిగా ఇక్కడ నిలబడి ఉన్నది ఇది. అట్లా ముందు తయారైంది పదార్థాన్ని అలాగా తీసుకొచ్చి. ఆ తెచ్చిన పదార్థాన్ని ఏమైంది? ఇట్లా 7 లోకాలకి వేరు పదార్థంగా ఉన్నది. ఒకే పదార్థము చలన వేగం మార్పుతో 7 రకాలుగా మనకి ఏర్పాటు చేయబడింది. అప్పుడు రెండో జీవ ప్రసారం వచ్చి ఏం చేసింది? వీటిల్లో 2, 3 అణువులు కలిపి, కొన్నిటిని కలిపి నూతనంగా రూపాలను తయారు చేసింది. సో ఈ రూపాలకు కావలసినటువంటి పదార్థం అంతా ఎక్కడుందనమాట? ఆయా లోకంలోనే ఉంది. ఆయా తయారు చేయబడ్డ లోకాలు ఏవైతే ఉన్నాయో, ఆ లోకాల్లో ఉన్న పదార్థాన్ని తీసుకుని ఆ రూపాల్ని తయారు చేసింది రెండో జీవ ప్రసారం. మరి రూపం తయారు చేస్తే అదొక్కటి కదలలేదు కదా! తనంతటికి తాను కదలలేదు. అప్పుడు తాను చైతన్యంగా అయ్యి దాన్ని అభివృద్ధి పరుస్తూ, దాన్ని కదలికకి తీసుకొచ్చి క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తూ, తాను అభివృద్ధి చెందుతూ, దాన్ని అభివృద్ధి పరుస్తూ అలాగా జంతు స్థితి దాకా తీసుకొచ్చింది. ఎన్నో రకాల రూపాలన్నీ తయారు చేయబడి ఉన్నాయి. అప్పుడు మూడో జీవ ప్రసారం వచ్చి దీన్ని ఈ జంతు స్థితిలో ఉన్న దాన్ని ఉపాధిగా తీసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ కొత్త రకంగా ఇంకొక ప్రయాణం బాగా జరుగుతూ వస్తుందండి. కాబట్టి మ్యాటర్ అంతా ఎక్కడదనమాట? కొత్తగా వచ్చింది ఏది లేదు. ఈ మ్యాటర్ కూడా అత్యంత పురాతనమైనది. అంటే పరబ్రహ్మ ఎంత పురాతనమో ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు కదా. కాబట్టి ఈ పదార్థం కూడా ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలియదు. ఆయనతో పాటు ఉన్నదే పదార్థము, ఆయనతో పాటు ఉన్నదే ఆత్మ అని, ఆ ప్రకృతి పురుషుడు ఏదైతే ఉందో ఆ స్పిరిట్ మ్యాటర్ ఆయనతో పాటు ఉన్నవే. దాని నుంచే ఈ సమస్త సృష్టి బహిర్గతమవుతూ ఉన్నది. బహిర్గతమైనటువంటి సమస్త సృష్టి, వ్యక్తమైనటువంటి సమస్త సృష్టి కూడా వాటితో నిండినవే. ఆ రూపాలకు కావలసిన పదార్థము అక్కడదే, వాటికి చైతన్యముగా ఉన్న ఆ స్పిరిట్ అక్కడదే, ఆ ఆత్మ అక్కడదే. అలాగా అంటే మొత్తం కలిపి ఒకటి అనేకం ఎలాగైంది, ఈ అనేకంలో ఒకటిని ఎలా దర్శించాలి, ఈ విషయానికి మనకి చెప్పడం కోసం ఇది మనకి ఇక్కడ ఈ 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్ నిర్ధారిత అంశాల్లో మనకి చెప్తూ వస్తున్నారు. Mobile and progress. And she adds the purely
షీ యాడ్స్ అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ? అంటే సీక్రెట్ డాక్టర్‌లో రాశారు ఇది. బ్లెవెట్స్‌కి సీక్రెట్ డాక్టర్‌లో రాసింది. అయితే ఎవరు చెప్తున్నారని రాసింది? డాక్టర్ మెనార్డ్. అంటే ఆ కాలంలో సైంటిస్టులు గాని, తత్వవేత్తలు గాని, ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తలు, ప్రముఖమైనటువంటి తత్వవేత్తలు వీళ్ళందరినీ సామాజికవేత్తలు వాళ్ళు ఏమేంటి చెప్పారో వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళు మా సమకాలీకులు, ఈమెకి సమకాలీకులు వాళ్ళు ఎక్కడి నుంచి ఈ జ్ఞానాన్ని సంపాదించారో ఆ వెనక ఉన్నవాళ్ళు, వాళ్ళేమేమి చెప్పారో అవన్నీ ఇక్కడ చెప్తూ ఉందనమాట. వీళ్ళలో ఒకరు డాక్టర్ మెనార్డ్ అన్నామె. ఆ డాక్టర్ మెనార్డ్ అన్నామె ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయనమాట హెర్మెటిక్ ఫ్రాగ్మెంట్స్. హెర్మెస్, హెర్మీస్. మనకి ఎట్లా అయితే ఇక్కడ వేదము ఇలాగ ఉన్నాయో అలా అక్కడ గ్రీకులో హెర్మిస్ ఆ దేవత చెప్పాడు. హెర్మిస్ అన్న దేవత ఒకటి ఉన్నది పురాణ కథల్లో. దేవత ఒకటి ఆయన మొత్తం జ్ఞానాన్ని బహిర్గతం చేశాడు. దాన్ని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచి ఉంచారు. తరువాత తరాల వాళ్ళకి అందటానికి వీలుగా వాటిని పరిశోధించి వీళ్ళు చెప్పిన విషయాలన్నమాట ఇవి. అందుకని 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్ నిర్ధారిత అంశాలను ఎందుకు చెప్తున్నారు? ఇవన్నీ జాగ్రత్తగా గమనించి ఇవి ఇది యథార్థంగా ఉన్నదే, ఊహగా కల్పించింది కాదు అని వాళ్ళందరూ కూడా దాన్ని నిర్ధారించారు. వెనక అంతకుముందు ఎంతో కాలం నుంచి వాళ్ళలో ఇప్పుడు డాక్టర్ మెనార్డ్ అన్నామే డాక్టర్ మెనార్డ్ అన్నామే అబ్జర్వ్స్ దట్ ఇన్ గ్రీక్ ద సేమ్ వర్డ్ సిగ్నిఫైస్ అని ఇట్లా ఆమె చెప్పిన విషయాలన్నమాట. అండ్ షీ యాడ్స్ ద ప్యూర్లీ వేదాంతిక్ డాక్టర్ ఆఫ్ ద హెర్మెటిక్ ఫిలాసఫీ. వీళ్ళు దాన్ని అక్కడ తాగల వాళ్ళు. ఈ భారతీయులు అంటే వేదాంతిక్ ఫిలాసఫీ ఏదైతే ఉన్నదో వేదాంతం, ఉపనిషత్ విజ్ఞానం, వేద జ్ఞానము దీంతో పోలుస్తూ Vedantic doctrine of the Hermetic philosophy that creation is thus the period of activity. సృష్టి నాటకం ఆడటానికి కావలసిన పాత్రధారులు, వాటికి కావలసిన సంభాషణలు, స్టేజీ అంతా రెడీ చేశారు. రెడీ చేస్తే మరి ఈ నాటకం వేసే పద్ధతి ఏంటి? నాటకం ఎట్లా వేస్తున్నారు? ఎలా జరుగుతుంది నాటకం అని అంటే సృష్టి ఎలా జరుగుతూ ఉన్నదంటే క్రియేషన్ ఈస్ దస్ ద పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ. పర్యాయత్వ ధర్మం అని మనం ఏదైతే చెప్పుకున్నాము, లా ఆఫ్ పీరియాడిసిటీ. అంటే వ్యక్తం అవటం మరలా అవ్యక్తంలోకి వెళ్ళటం. పగలు ఏమైంది? రాత్రికి దారిచ్చింది, రాత్రిగా మారిపోయింది పగలు. దాన్ని పగలుగా ఉండడం, రాత్రిగా ఉండడం. వాళ్ళు ఇద్దరు ఒక ఆయనేమో పగలు వస్తాడండి, ఈయన రాగానే రాత్రి అన్నామె వెళ్ళిపోతుంది. అంటే మనం రాత్రిని స్త్రీతత్వంతో పోలుస్తాం, పగలనేమో పురుషతత్వంతో పోలుస్తాం. కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు ఏంటనమాట, ఉదయం పురుషుడు రాగానే పురుషుడు రావడం మొదలెట్టాడంటే ఇంకా స్త్రీ వెళ్ళిపోయినట్టుగా, అంటే రాత్రి వెళ్ళిపోయింది, పురుషుడు వచ్చాడు, పగలు నడిచింది కొంత సమయం పగలు గడిచిన తర్వాత ఇక ఈయన బయటికి వెళ్ళిపోతున్నాడు, ఈయన వెళ్ళిపోగానే స్త్రీ మళ్ళీ వచ్చేసింది, అంటే చీకటి వచ్చేసింది. అట్లా రెండు ఉన్నాయి, పగలు ఉంది, రాత్రి ఉంది. పగలు వస్తూ ఉంటుంది, రాత్రి పగలున్నప్పుడు రాత్రి ఉండదు, రాత్రి ఉన్నప్పుడు పగలు ఉండదు.
అని మనం సామాన్యంగా చెప్పుకుంటాం. అంటే ఇద్దరున్నారు అని. కానీ యథార్థంగా వాస్తవంగా ఏంటి? ఒకటే. అటు ఇటు మారుతున్నారు. పగలు, పగలు రాత్రయిపోయింది. మళ్ళీ రాత్రేమైంది? పగలయింది. అంతే. ఇంకా మనం గ్రహించటానికి ఇంకొంచెం మనో వికాసం కావాలి. ఇంకొద్దిగా మనం ఫోర్త్ రౌండ్‌లో ఉన్నాం గదా! ఈ ఫోర్త్ రౌండ్ చివర్లో, ఫోర్త్ రౌండ్ అయిపోయి ఫిఫ్త్ రౌండ్ ప్రారంభంలోకి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ గూడా మనకింకా బాగా అర్థం అవ్వటానికి వీలవుతుంది. ఇప్పుడు 2 అనుకున్నది కాస్త అరె! ఒకటే ఇలాగయింది. చీకటి, వెలుగు, శబ్దము, నిశ్శబ్దం. 2 ఉన్నాయా? లేదు. ఉన్నది ఎల్లప్పుడూ ఒకటుంటుంది. నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కాస్త ఏమైందనమాట? శబ్దముగా మారింది. శబ్దం కాస్త మళ్ళా నిశ్శబ్దంలోకి లీనమైంది అన్నట్టుగా ఉంటుంది. సముద్రము అలా 2 ఉన్నాయా మనకి? 2 ఉన్నట్టు భాసిస్తుంది మనకి. సముద్రము ఎల్లప్పుడూ ఉంటుంది. అలా కొద్దిసేపు అలాగా పైకి లేచి, మళ్ళా దాంట్లోకే ఆ కెరటం అలా పైకి లేస్తుంది. మళ్ళీ దాంట్లోకే వెళ్ళిపోతుంది. అలా పైకి లేచినప్పుడు సముద్రము, కెరటము, సముద్రము, అల అని 2 అనుకున్నాం. కానీ అల ఎక్కడి నుంచొచ్చింది? సముద్రమే అలగా మారింది. అట్లా ఇదనమాట. కాబట్టి ఈ హెర్మెటిక్ ఫిలాసఫీ ఏదైతే ఉందో గ్రీకు దేశంలో, నేను ముఖ్యంగా ఈ సీక్రెట్ డాక్టర్‌ను పాశ్చాత్య దేశాల పాఠకుల కోసం ఇచ్చారు గాబట్టి, అక్కడ ఉన్నటువంటి మనకి తత్వ తత్వాలకి సంబంధించి ఆ ఫిలాసఫీ గాని, ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి ఏవేమైతే భావాలున్నాయో, వేటినేటిని అనుసరిస్తున్నారో వాళ్ళు, ఎటువంటి రకం ఫిలాసఫీని అనుసరిస్తున్నారో, అట్లా వాటికి అనుగుణంగా ముందు చెప్పి, అది ఈ భారతీయ భారతీయులకి సంబంధించినటువంటి, ఈ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ ఉపనిషత్తు జ్ఞానము, వేద జ్ఞానము, ఇఫ్ ఈ తత్వజ్ఞానము, ఈ తత్వశాస్త్రము వీటినికి పోలుస్తూ మళ్ళీ వీటిని అవి ఎలా ఒకటిగానే ఉన్నాయో చెప్తూ ఇలా ఇక్కడ తీసుకొచ్చిందనమాట. అంటే ఎక్కడ ఎవరు ఏమి చెప్పుకున్నా గాని, సృష్టికి సంబంధించి ఎవరు ఎక్కడ ఏమి చెప్పుకున్నా దాదాపుగా ఏ రకంగా చెప్పుకున్నారు. ప్రాంతాలు వేరవ్వచ్చు, భాషలు వేరవ్వచ్చు, జాతులు వేరవ్వచ్చు, కాలం వేరవ్వచ్చు, వందల వేల సంవత్సరాలు తేడా ఉండొచ్చు. కానీ చెప్పుకున్న విషయం మాత్రం దాదాపుగా ఒకే ఒక దానికి సంబంధించింది. ఒకే ఒక పద్ధతిలో చెప్పుకున్నారు అని మనకి అందివ్వడం కోసం, ఇదిగో వాళ్ళట్లా అన్నారు, ఇదిగో వీళ్ళిట్లాగా అన్నారు అని అవన్నీ ఉదహరించడం చేశారన్నమాట. అలా ఉదహరించడం వల్ల ఏమైంది? ఇది నేను కొత్తగా చెప్పడం లేదిక్కడ. ఇదిగో ఇలాగ రకరకాలుగా ఉదహరించుకుంటున్నారు ఎట్లాగైతే ఉన్నారో. అప్పుడున్న పరిస్థితేంటి? ఎవరికి వాళ్ళు వాళ్ళదే గొప్ప అన్నట్టుగా అలాగ పెట్టేసుకుంటున్నారు. వీటన్నిటిని ఒక సమన్వయం చేసుకోవటం. ఒకదాన్ని ఒకటి పోల్చుకుంటూ, ఒక దానిలో చెప్పబడ్డ విషయం ఇంకో దానిలో ఎలాగా చెప్పారో అని వాటి తులనాత్మక పరిశీలన ఇది ఏమి చేయకుండా, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళది మాది గొప్పని, మేము ప్రథమంగా చెప్పాము దీనికి సంబంధించి. మీ మిగతా ప్రపంచానికి ఇది తెలియదు. ఫస్ట్ మాకే తెలిసింది అన్నట్టుగా ఎవరికి వాళ్ళలాగా చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్‌లు వీటన్నిటిని ఒక్క చోటకి తీసుకొచ్చేటప్పటికల్లా, అరే! ఎక్కడైనా గాని సూర్యుడు ఉదయించాడు. మన భారతదేశంలో ఉదయించాడు. అలాగే ఇతర దేశాల్లో ఉదయించాడు. ఒకే రకంగానే గదా!
అట్లాగే మనం అమెరికాలో ఒక రకంగా ఉదయించడం, భారతదేశంలో ఒక రకంగా ఉదయించడం, రష్యా దేశంలో ఇంకొక రకంగా ఉదయించడం, ఐరోపా దేశాల్లో ఇంకొక రకంగా ఉదయించడం ఉంటుందా? ఉండదు కదా! ఎక్కడ ఉదయించినా ఒకే పద్ధతి. ముందు ఆ నారింజ రంగుతో చక్కగా దృశ్యమానం పెద్ద బంతిలాగా పెద్దది కనిపిస్తుంది. క్రమక్రమంగా నారింజ రంగు నుంచి చల్లటి వెలుగులోనికి వచ్చేసేటప్పటికల్లా సైజు తగ్గుతుంది. అలాగా ఎంత చక్కటి దృశ్యం అది. ఆ ఉదయించుతున్న సూర్యుడిని చూడడం అనేది ఇప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంది. సూర్యుడు ఎక్కడా లేడు. అక్కడ మొదలుపెట్టి మనం క్రమక్రమంగా ఉదయించే దాన్ని చూస్తే, అందుకే అక్కడ కన్యాకుమారి దగ్గరికి వెళ్ళి ఆ సూర్యోదయం చూడాలని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడే సూర్యోదయం చూడొచ్చు, అక్కడే సూర్యాస్తమయం చూడొచ్చు. ఇది అక్కడ విశేషం. ఇట్లాగా ఎక్కడికి వెళ్ళినా గానీ ఒకే సూర్యోదయం. అట్లాగే ఈ సృష్టికి సంబంధించి ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎలా చెప్పుకున్నా ఏ పద్ధతిలో చెప్పుకున్నారు. వాళ్ళకి అందింపబడ్డాయి ఇవన్నీ. అందింపబడిందంటే అర్థం ఏంటి? అందించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? 20 మంది లేరు అందించేవాళ్ళు. అందించేవాళ్ళు ఒకళ్ళే అక్కడుంది. అందుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకున్న వాళ్ళు వివిధ ప్రాంతాల్లో. సూర్యుడు ఒక్కడే. కానీ అన్ని దేశాల్లో ఉదయించాడు. అన్ని దేశాలోళ్ళకి మాకు సూర్యోదయం అయిందండి, మాకు సూర్యోదయం అయిందండి అన్నారు. ఇంతమంది సూర్యులు ఉదయించారా? ఒక సూర్యుడే. అట్లాగే మాకు అందిందండి ఇది. బ్రహ్మాండమైనటువంటి చాలా గొప్ప విషయము. ఎంతో సత్యమైంది మాకు. ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ మాకు అందినాయి. అందరూ అదే అన్నారు. మరి అందించినోడు ఎవరు? అందించినోడు ఒకడే. ఒకడే ఇంతమందికి అందించాడు. కాబట్టి ఒకడే రకరకాలుగా అందించడుగా. కాకపోతే అక్కడున్న ప్రజలకి అనుగుణంగా, ఆ ప్రాంతానికి అనుగుణంగా, అక్కడున్న ఆచార వ్యవహారాలకి, అక్కడున్నటువంటి పురాణ కథలు అవన్నీ ఏవైతే చెప్పుకుంటూ ఉంటారో దానికి అనుగుణంగా అలా కొంచెం అలా చెప్పొచ్చు గానీ, విషయం మారదు. అందుకని ఇప్పుడు సీక్రెట్ డాక్టర్‌లు ఇట్లాగా అన్నీ తీసుకొచ్చేటప్పటికల్లా ఉన్న విషయం ఒకటే అన్నదానికి అందరూ ప్రముఖమైనటువంటి తత్వవేత్తలు ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా ఒకదానికి వచ్చేసారన్నమాట. She adds the purely Vedantic doctrine of the Hermetic philosophy that creation is thus the period of activity. మనం మనమంతరము అని చెప్తాం. ఆఫ్ గాడ్. పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ గాడ్. ఎవరిది సృష్టి అంటే భగవంతుడిది. భగవంతుడు మేల్కాయించాడు, పనులు చేస్తూ ఉన్నాడు అంటే ఈ సృష్టి వ్యక్తమైంది. సృష్టి వ్యక్తమైంది అంటే అర్థం ఏంటి? భగవంతుడు పని చేస్తూ ఉన్నాడు. యాక్టివిటీ ఆఫ్ గాడ్. హూ అకార్డింగ్ టు హెర్మెటిక్ థాట్ ఆర్ విచ్ అకార్డింగ్ టు ద వేదాంతిన్. హెర్మెటిక్ ఈ హెర్మిస్ ఏదైతే ఆ జ్ఞానాన్ని అందించారో దాన్ని అనుసరించే వాళ్ళని హెర్మెటిక్ ఫిలాసఫీ అంటున్నారు. అది ఆ విషయం ఏదైతే చెప్పారో దాన్ని హెర్మెటిక్ ఫిలాసఫీ అంటున్నారు. దాన్ని అనుసరించే వాళ్ళని హెర్మెటిస్ట్స్ అంటున్నారు. అట్లాగే మనం సనాతన ధర్మానికి వచ్చేటప్పటికల్లా వేదాంతం, వేద జ్ఞానము, ఉపనిషత్తు జ్ఞానము, ఈ వేదాంతము దాన్ని వేదాంతులు అంటున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని అకార్డింగ్ టు ద వేదాంతిన్ ఆర్ హెర్మెటిక్ ఫిలాసఫీ ఇద్దరు కూడా ఈ విషయాన్నే అంటే పీరియడ్ ఆఫ్ యాక్టివిటీ మన్వంతర ఆఫ్ గాడ్. సృష్టి ఏంటనమాట? సృష్టి వ్యక్తమైంది అంటే ఆయన పనిలోకి వచ్చాడు, ఆఫీస్కి వచ్చాడు. ఆయన భగవంతుడు తన కార్యాలయానికి వచ్చాడు.
ఇక ఆయన ఆఫీసులో ఈ సృష్టి మొత్తం పనిచేయడం మొదలుపెట్టింది. హ్యాస్ 2 మోడ్స్. అంటే 2 రకాలున్నాయన్నమాట. 2 మోడ్స్. 2 పద్ధతులుగా జరుగుతున్నది. ఏవేంటి? యాక్టివిటీ ఆర్ ఎగ్జిస్టెన్స్. అప్పుడేంటి గాడ్ ఎవాల్వ్డ్. అంటే ఈ వ్యక్తమైన సృష్టిలోకి భగవంతుడు రావడం. పని ప్రారంభం అప్పుడు చిన్నదిగా ఉంటుంది. కొద్దిగా ఉంటుంది. ఇక పెరిగే కొద్దీ దాని యొక్క అభివృద్ధి వాల్వుడు పరిణమించటం. సాయంత్రం అయ్యేటప్పటికల్లా మరి ఉదయం వచ్చి గుమాస్తా వచ్చి కూర్చుంటాడు. కూర్చుని రాయడం మొదలు పెడతాడు. ఇక మధ్యాహ్నం అయ్యేటప్పటికల్లా ఎంతో రాస్తాడు. సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఇంకా ఎంతో. అలా క్రమక్రమంగా అభివృద్ధి జరిగింది కదా! పరిణామ ధర్మం జరిగింది. పరిణామ ధర్మం ప్రకారం ఆ పరిణమించటం, అభివృద్ధి జరగటం జరిగింది కదా! ఇట్లా గాడ్ కూడా చిన్నదానితో మొదలుపెట్టి, అంటే ఈ సూక్ష్మం నుంచి ఏకత్వం నుంచి అనేకత్వానికి తీసుకురావడం. ఈ అనేకత్వం నుంచి మరలా ఏకత్వానికి తీసుకువెళ్ళడం. అంటే ఉదయం ఏకత్వం నుంచి మధ్యాహ్నానికి అనేకత్వానికి రావడం. మెట్ట మధ్యాహ్నానికి. మళ్ళీ అక్కడి నుంచి అనేకత్వం నుంచి మళ్ళీ ఏకత్వానికి, సాయంత్రానికి ఏకత్వంలోకి వెళ్ళిపోవడం. సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోవడం. ఆఫీసు మూసేయడం. ఆఫీస్ మూసేయడం అంటే ఆఫీసు వెళ్ళిపోయిందా? ఆఫీస్ వెళ్ళిపోలా. మనం ఆఫీసు నుంచి బయటకు వచ్చినట్టుగా మనం ఉన్నాం. ఆఫీసే ఉంటుంది ఎప్పుడు. ఎప్పుడు పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఆఫీసు. కానీ మనం పొద్దున వెళ్ళాము, ఆఫీసు మొదలైందన్నాం. సాయంత్రం దాకా పని చేసాం. మళ్ళీ సాయంత్రం బయటకు వచ్చాం, ఆఫీసు మూసేసామన్నాం. ఆఫీసు తెరిచామన్నాం ఉదయం. కార్యాలయం తెరవబడినది. మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికల్లా కార్యాలయం మూయబడినది. కానీ కార్యాలయం అక్కడే ఉన్నది. ఆ కార్యాలయంలో ఉన్న విషయాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆఫీస్ ఫైల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. దానికి కావాల్సిన పనులు ఎవరైతే చేస్తున్నారంటే ఆ దేవతాగణము అని మనం ఏదైతే అంటున్నామో సృష్టికి సంబంధించి ఆ దేవతాగణము బయటకు వచ్చినట్టుగా అయింది. అంటే అట్లా పని ఆపేశారనమాట వాళ్ళు. మరలా పని మొదలు పెట్టడం, పని ఆపేయటం. యాక్టివిటీ, రెస్ట్. పని, విశ్రాంతి. పని, విశ్రాంతి. పగలు, రాత్రి. సృష్టి, ప్రళయము. ఇలాగా పీరియాడిసిటీ దాకా ఇలా జరుగుతూ ఉన్నది. ఇట్లా జరిగేటప్పటికల్లా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి. ఫస్ట్ ఏమన్నాం? స్పిరిట్, ఒకటే స్పిరిట్ అనేక కోటాను కోట్ల ఆత్మలుగా మారింది. కానీ మనం ఇక్కడేమి గందరగోళం పడటం లేదు. ఇంతమంది ఉన్నప్పటికీ ఈ మొత్తం ఆత్మలు కలిపి ఒక ఆత్మకి సంబంధమే. ఆత్మకి సంబంధించినదే. ఇన్ని కోట్ల లక్షల కోట్ల ఇళ్ళు ఉన్నాయి భూమి మీద. భూమంతా ఒక చోటు అని అనుకుంటున్నాం మనం. భూమంతా ఒక చోటు అయితే, కానీ కోటాను కోట్ల ఇళ్ళు ఉండేటప్పుడు కల్లా కోటాను కోట్ల చిన్న చోట్లు వచ్చినాయి. వెలుపల చోటు, పెద్ద చోటు ఒకటే ఉంది. దాంట్లో ఏం మార్పు రాలేదు. కానీ లోపల చోట్లు రకరకాలు వచ్చేసినాయి. ఇళ్ళు కట్టంగానే, సృష్టి వ్యక్తం అవ్వగానే కోటాను కోట్ల ఆత్మలు వచ్చేసినాయి. కాబట్టి అక్కడ ఉన్నది ఒక ఆత్మే, ఉన్నది ఒక చోటే. కానీ చోటు చిన్నదైనట్టుగా మనకు అనిపించింది. ఇలాగ ఆత్మలు ఎన్నెన్నో ఆత్మలు ఉన్నట్టుగా మనకు అనిపించింది అంతే అన్నది మనకు అవగాహన వచ్చింది. అలాగే రూపాలకి సంబంధించి పదార్థం ఎక్కడిది? ఒక్కొక్క రూపము ఒక్కొక్క రకమైన పదార్థంతో తయారైందా? లేదు. మొత్తానికి అవసరమైనటువంటిది ఏదైతే ఉందో ఒకే ఒక పదార్థం నుంచే ఈ మొత్తం అన్ని రకాల రూపాలు తయారైనాయి అని అది కూడా మనం ఒక అవగాహనకు వచ్చాం. ఇప్పుడు సృష్టి వ్యక్తం అవ్వడము, ఆ వ్యక్తంలోకి వెళ్ళడం, సృష్టించబడడం, మరలా ప్రళయంలోకి వెళ్ళడం, కార్యాలయం తెరవడం, కార్యాలయం మూసివేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఇంత డీటెయిల్స్ లో, ఇంత హడావుల్లో మనం ఇది మర్చిపోకూడదు. ఒకే ఆత్మ, ఒకే చోటు.
ఒకే పదార్థం, రూపాలన్నీ ఒకే పదార్థం, మొత్తం ఈ ఆత్మలన్నీ ఒకే ఆత్మ. అది ఒక పక్కన గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మన డీటెయిల్స్ ఎంత డీటెయిల్స్ లోకి వెళ్ళినా ఇది వెనకర మనకి దాన్ని పట్టుకుని రావాలన్నమాట. అందుకే ధర్మరాజు ఆ పాండవులు చివరిలో మహానిష్క్రమణ చేసేటప్పుడు వాళ్ళతో పాటు కుక్క వచ్చింది. ధర్మము. ధర్మానికి ప్రతీకగా, ధర్మము అన్నదానికి ప్రతీకగా ఆ కుక్కలాగా ఉందన్నమాట అక్కడ. సంకేతంగా పెట్టారక్కడ. అలాగా మనం ఈ ఒకే ఆత్మ, ఒకే పదార్థం, ఈ రూపాలన్నిటికి సంబంధించి ఒకే పదార్థము. ఈ రూపాలను ఆశ్రయించినటువంటి అనేక ఆత్మలకి సంబంధించి ఒకే ఆత్మ. అది మాత్రం మనం మర్చిపోకూడదు. సో ఇక్కడ 2 మోడ్స్ లో జరుగుతున్నాయి. 2 రకాల పద్ధతుల్లో జరుగుతూ ఉన్నది. యాక్టివిటీ ఆర్ ఎగ్జిస్టెన్స్, వ్యక్తం అవ్వడము. అంటే మొత్తం చుట్టేసి ఉంది, మళ్ళీ అన్రోల్. ఒక క్యాలెండర్ ఏదన్నా తీసుకొస్తాం మనం, బొమ్మ పెద్ద క్యాలెండర్ ఒకటి ఉంటుంది. ఆయిల్ పెయింట్ తో వేసినటువంటి క్యాలెండర్. అది రోల్ చేసి ఉంటుంది. ఇలాగా విడదీసేసేటప్పటికల్లా మొత్తం దాంట్లో ఉన్నదంతా కనిపిస్తుంది. మళ్ళీ మూసేస్తాం. మళ్ళీ ఏమీ లేదు. లోపల బొమ్మ కనుమరుగైపోయింది. మనకేం లేదు ఇక. ఊరికే ఆ రోల్ ఉందంతే. ఆ చుట్టబడింది ఉందంతే. ఆ చుట్ట ఉన్నదంతే మనకి ఎదురుగా. మళ్ళీ దాన్ని ఇలాగా విడదీసేటప్పటికి మొత్తం బొమ్మంతా కనిపించింది. అట్లాగా యాక్టివిటీ ఆర్ ఎగ్జిస్టెన్స్. అప్పుడేం జరిగింది? గాడ్ ఎవాల్వ్డ్. దాన్ని గ్రీక్ భాషలో ఏం చెప్పారు? దేవూస్ ఎక్స్ప్లిసిటస్. దేవూస్ అన్నారు అన్నమాట. మనం దేవుడు అంటాము. తెలుగు, సంస్కృతము ఇట్లాగా ఈ భాషల్లో దేవుడు అని అంటే వాళ్ళు దేవూస్ అనే పదాన్ని వాడారు. ఒకే పదం, కొంచెం మార్పుతో. ఎక్స్ప్లిసిటస్ బహిర్గతమైనది. అండ్ ప్యాసివిటీ ఆఫ్ బీయింగ్, ప్రళయంలోకి వెళ్ళిపోయింది. యాక్టివిటీలోకి వచ్చినప్పుడు యాక్టివిటీ ఆర్ ఎగ్జిస్టెన్స్, దేవూస్ ఎక్స్ప్లిసిటస్, గాడ్ ఎవాల్వ్డ్. అండ్ ప్యాసివిటీ ఆఫ్ బీయింగ్, ఉన్నది ఏదైతే ఉన్నదో అది ప్రళయంలోకి వెళ్ళిపోయింది. అప్పుడేమైంది? అప్పుడేమన్నాము? గాడ్ ఇన్వాల్వ్డ్. లోపలికి గాడ్ ఇన్వాల్వ్డ్, ముడుచుకుపోయినట్టు అయింది. ఇలాగా బయటికి వ్యక్తం అవ్వడము, లోపలికి ముడుచుకుపోవడం. పుష్పము వికసించింది చక్కగా. ఎవాల్వ్డ్, ఎగ్జిస్టెన్స్, యాక్టివిటీ. మరలా ముడుచుకుపోయింది చక్కగా. మొత్తం రేకులన్నీ అలా ముడుచుకుపోయింది. ఇన్వాల్వ్డ్, గాడ్ ఇన్వాల్వ్డ్. దాన్ని గ్రీక్ భాషలో దేవోస్ ఇంప్లిసిటస్. బోత్ మోడ్స్ ఆర్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్. ఒకటి చాలా గొప్పది, అంటే వ్యక్తమయ్యి అంత కార్యక్రమం జరిగింది కాబట్టి, సృష్టి అంతా జరుగుతూ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు అనేక రకాల కార్యకలాపాల్లో నిమగ్నమై, దేవతాగణాలు అన్ని రకాలుగా, వృక్ష, జంతు, ఖనిజ, వీటికి సంబంధించిన జీవులు, అన్ని రకాలుగా ఇదంతా అయ్యేటప్పటికల్లా ఇది చాలా గొప్పది. ఇంకా రాత్రి అంటే ప్రళయంలో అంతా ఎక్కడిదక్కడ ఆగిపోయింది, మూసేసినట్టు అయిపోయింది. కార్యాలయము మూసివేయబడింది. కార్యాలయం మూసివేయబడింది అంటే అది పర్ఫెక్ట్ కావునా కాదా? ఆ మూసివేతకి సంబంధించి అది పర్ఫెక్ట్, అది పరిపూర్ణం. ఇది తెరవడానికి సంబంధించి ఇది పర్ఫెక్ట్, ఇది పరిపూర్ణం. కార్యాలయం తెరిచి ఉంచినా పర్ఫెక్టే, కార్యాలయం మూసి ఉంచినా పర్ఫెక్టే.
మూసి ఉంచడం కూడా ఒక క్రమ పద్ధతి. దాన్ని అలాగా ఉంచాలి మరి. అలా ఉంచడమే కాకుండా మళ్ళా తెరియడం తెరవబడడానికి ఆ కార్యాలయము మరలా అలాగే ఇక ఎల్లకాలం మూసివేయటం కాకుండా ఎల్లకాలం మూసివేయడం కాకుండా కొంతకాలం జరగంగానే మళ్ళీ తెరవబడాలది ఆ కార్యాలయం. ఆ సృష్టి మళ్ళా వ్యక్తం అవ్వాలి. కాబట్టి ఈ అవ్యక్తము ఎటుకేసి ప్రయాణం చేయాలి? వ్యక్తం కేసి ప్రయాణం చేయాలి. కాబట్టి వ్యక్తం కేసి ప్రయాణం చేయాలంటే ఇది పర్ఫెక్ట్‌గా ఉండాలి. పరిపూర్ణంగా ఉండాలి. కాబట్టి 2 స్థితులు పరిపూర్ణమే. తర్వాత తెరిచిన తర్వాత అది మూసివేయడానికి పరుగులు పెట్టాలది. తెరిచిన తర్వాత ఎప్పుడు తెరిచే ఉంచుతామండి అనంటే కుదరదు మరి. అదే లా ఆఫ్ పీరియాడిసిటీ ఉంది. వాడొచ్చేస్తాడు. ఆ మౌలిక తత్వ దివ్య ధర్మాలు. వాటి ప్రకారం పనిచేయాలి మనందరం. మన బ్రహ్మాండంగా వ్యక్తమైంది. ఇక హాయిగా మనం రోజంతా 24 గంటలు చేసేద్దాం అంటే కుదరదు. ఆ దివ్య ధర్మాల ప్రకారం చేయాలి. వాటిల్లో ప్రధానమైనది లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం. కొద్దిసేపు ఒక రకం, కొద్దిసేపు ఇంకో రకం. అట్లాగా కాసేపు పగలు, కాసేపు రాత్రి, కాసేపు యాక్టివిటీ, కాసేపు రెస్ట్. అంతేగాని 24 గంటలు యాక్టివిటీ అనేది కాదు. యాక్టివిటీ ఉంది. యాక్టివిటీ ఆధారంతోనే ఇదంతా నడుస్తూ ఉన్నది. యాక్టివిటీ జరిగేటప్పుడు యాక్టివిటీ ఉంది. అట్లాగే రెస్ట్‌లో యాక్టివిటీ ఉంది. రెస్ట్‌లో రెస్ట్ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళలేము ఇక. మళ్ళీ ఇక తెరవటం ఉండదు. ఆఫీస్ తెరవటం ఉండదు. ఆఫీస్ మూసాం, శుభ్రంగా పడుకున్నాం. ఇంకా ఎట్లాగిక ఆగిపోతుంది. మళ్ళీ తెరవడం ఉండదిక. కాబట్టి యాక్టివిటీ నిరంతరం పనిచేసేది యాక్టివిటీ ఒకటి ఉంది. ఆ యాక్టివిటీలోనే యాక్టివిటీ, రెస్ట్ అనే 2 పనిచేస్తూ ఉంటాయి. అంటే మనకి త్రాసు ఉంది. 2 తులాదండం, 2 సిబ్బెలున్నాయి. ఈ 2 సిబ్బిలకి ఆధారంగా తులాదండం ఒకటుంది మధ్యలో. అది పట్టుకొని ఈ రెండిటిని ఆడిస్తూ ఉంటాం మనం. ఈ 2 ఒక తూనిక్కి ఎలాగా ఉన్నాయా ఏంటో చూసుకుంటూ ఉంటాం. అది మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ తులాదండం మధ్యన ఆ ఫల్క్రం ఏదైతే ఉందో మనం పట్టుకుని ఉంటామే అది అలాగుంటుంది ఎల్లప్పుడూ. కాబట్టి గాడ్ ఎవాల్వ్డ్, గాడ్ ఇన్వాల్వ్డ్. సృష్టి, ప్రళయము. సృష్టి, ప్రళయం అని ముందు చెప్పలేదు మనకి. ఇప్పుడు చెప్తున్నాడు. అంటే దీనికి కావాల్సినవి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో ముందు స్పిరిట్ చెప్పాడు. తర్వాత మ్యాటర్ చెప్పాడు. స్పిరిట్, మ్యాటర్. ఈ 2 ఉంటేనే ఈ సృష్టి ప్రారంభానికి, సృష్టి వ్యక్తమయ్యి ఏదన్నా చేయటానికి. మరలా వ్యక్తమైన సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళటానికి ఈ 2 కావాలి. స్పిరిట్, మ్యాటర్ కావాలి. అందుకని ముందు స్పిరిట్, మ్యాటర్ మనకి వివరించి, దాని తర్వాత ఇదిగో ఇది ఈ సృష్టి ఎలాగా నడుస్తూ ఉన్నది. సృష్టి ప్రళయంలోకి వెళ్తున్నది. మరలా వ్యక్తమవుతూ ఉన్నది. యాక్టివిటీ ఆర్ ఎగ్జిస్టెన్స్, అలాగే ప్యాసివిటీ ఆఫ్ బీయింగ్. Both modes are perfect and complete, as are the waking and sleeping states of man. మన దగ్గరకు వచ్చినప్పటికల్లా ఇది ఇట్లా ఎక్కడైనా చూసుకోవచ్చు మనం. ఇదే దాన్ని సృష్టి సృష్టింపబడడం, సృష్టి వ్యక్తమవ్వడం, సృష్టి అవ్యక్తంలోకి వెళ్ళడం, సృష్టి, ప్రళయము. ఈ 2 విషయాలు. అంటే ఇక్కడ 2 ఉన్నట్టున్నాయి. కానీ ఒకటే. దేనికి సంబంధించింది? సృష్టికి సంబంధించిందే కదా! ఒకదానికి సంబంధించిన 2 స్థితులు. ఇట్లా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ రావాలన్నమాట. మనం 2, 4, 10 అలాగ వివరాల్లోకి వెళ్ళే కొద్దీ ఇది దేనికి సంబంధించింది? ఒకటికి సంబంధించి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటికి సంబంధించినయే ఉంటాయి. అనేకము అనేది లేదు ఇక్కడ. అట్లా మనం జాగ్రత్తగా లాక్కు రావాలన్నమాట.
వాటిని మాత్రం వదలకూడదు. పూల దండ పట్టుకున్నాం, దారాన్ని వదలకూడదు మనం. పూలు చాలా పూలు ఉన్నాయి, రకరకాల పూలు, రకరకాల వాసనలతో, రకరకాల రంగులతో. ఆ దండంతా రకరకాల పూలతో నిండి ఉన్నది. వాటిల్లో పడిపోయి దారాన్ని మర్చిపోతే కష్టం. మొత్తాన్ని ఆధారంగా దారం ఒకటి ఉన్నది, ఒక దారమే ఇట్లాగ వచ్చింది అన్నట్టుగా. ఒకటే అనేకమైంది అన్నదానికి సంకేతం, అన్నదానికి వివరించడం కోసం ఇది ఈ విషయాలన్నీ మనకు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ముందు స్పిరిట్ చెప్పారు, అంటే ఎవరెవరు కావాలి, సినిమా ఆడాలి, ఒక నాటకం ఆడాలి అంటే ముందు పాత్రలు, పాత్రధారులు, కథ అవన్నీ రెడీ చేసుకుని కదా ఇక నాటకం మొదలు పెడతాం. అందుకని ముందు పాత్రలు, శాశ్వత పాత్రలు ఎవరన్నమాట? ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ప్రకృతి, పురుషుడు. ప్రకృతి ఏమో ఈ మ్యాటర్ కి సంబంధించింది, పదార్థానికి సంబంధించింది. రూపాలన్నిటికీ కావలసినటువంటి, అంటే రూపము జీవముతో ఈ సృష్టి మొత్తము నిండి ఉన్నది. 2 విభాగాలుగా మనకి తెలియబడింది అంటే రూపంతో తెలియబడుతుంది. అది అది మనసులో ఆలోచన అయినా కానీ, సూక్ష్మంగా అయినా సరే, స్థూలంగా అయినా సరే తెలియబడింది అంటే అది రూపంతో తెలియబడుతుంది. ఆ రూపానికి కావాల్సింది పదార్థము, ప్రకృతి, రూట్ సబ్స్టెన్స్. మరి పదార్థము తనంతరికి తను కదలలేదు, తనంతరికి తను అది అభివృద్ధి చెందలేదు. మార్పుకి గురి కాలేదు. మార్పులకి గురి కావాలంటే అది మార్పులు చేసే ఇంకొకటి ఏదో ఉండాలి, అది స్పిరిట్. అంటే ప్రీ కాస్మిక్ ఐడియేషన్, పురుషుడు, ఆ చైతన్యము, ప్రజ్ఞ. సో ఈ రెండిటితో ఈ నాటకాన్ని మొదలు పెట్టారు. ఈ 2 ఎక్కడి నుంచి వచ్చినాయా? ఒక ఆయన యొక్క 2 విభాగాలు, ఒకటి యొక్క 2 ముఖాలు అన్నట్టు, 2 ఆస్పెక్ట్స్. అక్కడే ఒకడున్నదే 2 ఆస్పెక్ట్ లాగా బయటికి పంపించాడు దాన్ని. 2 పాత్రలు చేశాడు అక్కడ. నాటకం మొదలైంది. ఇక నాటకం మొదలైంది అంటే సృష్టి, ప్రళయంలో నుంచి నెమ్మదిగా సృష్టిలోకి, వ్యక్త సృష్టిలోకి తీసుకొచ్చాడు. మళ్ళీ అలాగే ఉంచాడా? ఎప్పుడు వ్యక్తమవుతూ ఉండేటట్టు ఉంచాడా? లేదు. మళ్ళా అవ్యక్తంలోకి తీసుకువెళ్ళాడు. మళ్ళా ఎప్పుడు అవ్యక్తంలోనే ఉంటుందా? లేదు. మళ్ళీ వ్యక్తంలోకి తీసుకొచ్చి ఇలాగా ఆల్టర్నేటివ్ గా ఇలా జరుగుతూ ఉన్నది. అంటే ఈ చిన్న చిన్న విషయాలు మనం దీని ద్వారా ఏకత్వాన్ని, ఒకటే అనేకమైనది అన్నదాన్ని నిర్ధారించుకోవటానికి, మనం ఇదంతా విన్న తర్వాత బయటకి రాగానే అనేకత్వం కనిపిస్తుంది. ఏం కంగారు లేదు, ఇంకా ఏం గజిబిజి లేదు, ఏం గందరగోళం లేదు. మొత్తం ఒకటిగా దర్శనమిస్తుంది. ఒకటి యొక్క అనేక రూపాలు ఇవన్నీ అట్లా ఒక పక్కన పెట్టుకుని ఇక వ్యవహారాన్ని నడుపుకోవటం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇది మర్చిపోయాం, ఒకటే అనేకమైంది మర్చిపోయి వ్యవహారాలన్నిటిని నడుపుతున్నాం. లౌకిక వ్యవహారాలన్నిటిని అనేకత్వంగా నడుపుకుంటున్నాం, గందరగోళ పడుతున్నాం, గజిబిజి అవుతుంది. ఆ స్థితి నుంచి ఏమో నిశ్చల స్థితిలోకి రావడానికి ఏకత్వమే మనకి ఒకటే అన్నట్టుగా మనకిది అవుతుంది. ఇంకా ఈ సృష్టి ఎలా వ్యక్తం అవుతుంది, ఎలాగా అవ్యక్తంలోకి వెళ్తా ఉంది, ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
ఓపికగా విన్నటువంటి సత్యాన్వేషక సోదర బృందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.